వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు భారీ శుభవార్త. హైకోర్టు సంచలన తీర్పు విడుదల, భారీ ఊరట. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పదవి విరమణ అనంతరం లేదా దురదృష్టవశాత్తు మరణించిన ఉద్యోగి వారసులకు అందే గ్రాట్యుటీ అనేది యాజమాన్యం దయతో ఇచ్చే భిక్ష కానీ అది ఉద్యోగి యొక్క చట్టబద్ధమైన హక్కు అని తెలంగాణ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీఐఎల్ దాఖలు చేసిన అప్పీల్ను విచారిస్తూ జస్టిస్ సూర్యపల్లి నంద అలా ఇచ్చినటువంటి ఈ తీర్పు ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ తీర్పు నేపథ్యం, ఇరు పక్షాల వాదనలు, కోర్టు పరిశీలనలు మరియు దీని ప్రాముఖ్యతను అయితే ఇప్పుడు చూద్దాము. మొదటిది, వివాదానికి నేపథ్యం. 2007 నుంచి 2010 మధ్యకాలంలో ఈసీఐఎల్ నుండి వందలాది మంది ఉద్యోగులు పదవి విరమణ చేశారు. గ్రాట్యుటీ చెల్లింపుల వివాదం. ఈ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించేటప్పుడు అప్పటికే పెంచిన సీలింగ్ పరిమితి కాకుండా పాత సీలింగ్ పరిమితి ప్రకారంగా చెల్లించాలని ఈసీఐఎల్ నిర్ణయించింది. సో దీనిపై ఉద్యోగులు పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టం కింద ఏర్పాటైన అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించారు. అథారిటీ ఉద్యోగులకు అనుకూలంగానే తీర్పునిస్తూ పెంచిన సీలింగ్ ప్రకారమే గ్రాట్యుటీ చెల్లించాలని, ఇప్పటికే చెల్లించిన మొత్తం పోను మిగిలిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. ఈసీఐఎల్ అప్పీలేట్ అథారిటీ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈసీఐఎల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు అప్పీల్ దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలు. ఈసీఐఎల్ తరపున వాదనలు చూసుకున్నట్లయితే ఈసీఐఎల్ గ్రాట్యుటీ ట్రస్ట్ నిబంధనల ప్రకారం చెల్లింపులు జరుగుతాయని వాదించారు. గ్రాట్యుటీ చెల్లింపు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2010లో సవరించి గ్రాట్యుటీ సీలింగ్ను 3.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది అని. అయితే ఈ కేసులోని ఉద్యోగులు 2010కి ఆపై ముందే పదవి విరమణ చేసినందున ఆ పెంపు వారికి అయితే వర్తించదని వాదించారు. అదే చట్ట సవరణ భూతకాలిక ప్రభావం ఉంటుందని వారు వాదన సారాంశం అన్నమాట. ఉద్యోగుల తరపున వాదనలు. ఈసీఐఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జనవరి 1, 2007 నుంచి గ్రాట్యుటీ సీలింగ్ను 3.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని తీర్మానించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. అంటే కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ ముందే స్వాగతంగా ఈ నిర్ణయం అయితే తీసుకోబడింది. గ్రాట్యుటీ అనేది ఉద్యోగి దీర్ఘకాలం అందించినటువంటి సేవలకు గుర్తింపుగా ఇచ్చే ఒక చట్టబద్ధమైన హక్కు అని. సో దానిని నిరాకరించడం సరికాదని వాదించారు. ఇకపోతే హైకోర్టు తీర్పు మరియు కీలక ప్రకటనలు. జస్టిస్ సూర్యపల్లి నంద ఇరు పక్షాల వాదనలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ మేరకు చారిత్రాత్మక తీర్పును వెలువరించారు. గ్రాట్యుటీ ఉద్యోగి హక్కు. పదవి విరమణ అనంతరం పొందే గ్రాట్యుటీ ఉద్యోగి హక్కు, అదేమి యాజమాన్య ఔదార్యంతో ఇచ్చిందేమి కాదు అని కోర్టు తేల్చి చెప్పింది. సో ఇది పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1992 విచారణ అయితే ఈ విధంగా విచారణ యొక్క మౌలిక స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. సో పదవి విరమణ చేసిన ఉద్యోగి లేదా దురదృష్టవశాత్తు మరణించిన ఉద్యోగి వారసులకు చట్ట ప్రకారంగా పొందే తిరుగులేని హక్కు ఉంది అని కోర్టు స్పష్టం చేసింది. సో పెంచిన సీలింగ్ ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని వడ్డీ రూపంలో సహా చెల్లించాలని అప్పీలేట్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. సో ఈసీఐఎల్ దాఖలు చేసిన అన్ని అప్పీలేట్ పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పులు అయితే వెలువరించారు. బోర్డు తీర్మానం ప్రాముఖ్యత. ఈసీఐఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 2007లోనే సీలింగ్ పెంపునకు తీర్మానించిన విషయాన్ని కొత్త పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఉద్యోగుల వాదనకు బలం చేకూర్చింది. సో తీర్పు యొక్క ప్రాధాన్యత మరియు ప్రభావం. ఈ తీర్పు ఉద్యోగుల హక్కులను పరిరక్షించడం, ముఖ్యంగా గ్రాట్యుటీ, అలాగే ఈ విషయంలో ఒక ముఖ్య ముందడుగు. యాజమాన్యాల బాధ్యత. గ్రాట్యుటీ చెల్లింపు అనేది యాజమాన్యాల దయాదాక్షిణ్యం మీద ఆధారపడి ఉండదు అని
ఈ విధంగా వారి చట్టబద్ధమైన న్యాయాలు అనే బాధ్యత తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో, దీన్ని గుర్తు చేసింది కోర్టు. ఇకపోతే చట్ట సవరణల నిబంధన ఈ మేరకు చూసుకున్నట్లయితే ఉద్యోగులకు చట్ట సవరణ ఉద్దేశ్యం ఆ ప్రయోజనం చేకూర్చడమే లేదనైతే వారిని సంకుచితంగా వ్యాఖ్యానించకూడదని ఈ తీర్పు సూచిస్తోంది. సో, ఇటీవల తీర్పు న్యాయ వ్యవస్థపై సానుకూల ఉద్యోగులకు నమ్మకాన్ని పెంపొందిస్తున్నాయి. సామాన్యులను కూడా ఈ విధంగా అయితే ప్రేరేపిస్తున్నాయి. ఇతర స్థానాలకు మార్గదర్శకం. ఈ తీర్పు స్టిపులేట్ ఈసీఐఎల్‌కు మాత్రమే కాకుండా ఇలాంటి వాదనలు ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలు ఒక మార్గదర్శకంగా అయితే ఉపయోగపడుతుంది. సామాజిక న్యాయం గ్రాట్యుటీ అనేది ఉద్యోగి తన దీర్ఘకాలిక సేవలకు ప్రతిఫలంగా పొందే ఒక రకమైన సామాజిక భద్రత ప్రయోజనము. సో, దానిని చలికాలంలో సరైన మొత్తంలో అందించడం సామాజిక న్యాయంలో భాగం. తెలంగాణ హైకోర్టు వెలువరించినటువంటి ఈ తీర్పు గ్రాట్యుటీ ఉద్యోగి హక్కు అనే సూత్రాన్ని బలంగా అయితే పునరుద్ఘాటిస్తుంది. ఉద్యోగులు తమ జీవితంలో ఎక్కువ భాగం ఒక సంస్థ అభివృద్ధికి అంకితం చేసినప్పుడు వారికి చట్ట ప్రకారం అందించాల్సినటువంటి ప్రయోజనాలను నిరాకరించడం లేదా ఆలస్యం చేయడం ఆమోదయోగ్యం కాదు. ఈ తీర్పు యాజమాన్యాలు తమ చట్టబద్ధమైన చర్యలను సక్రమంగా నిర్వర్తించాలని, ఉద్యోగుల హక్కులను గౌరవించాలని స్పష్టం చేస్తుంది. ఇది భవిష్యత్తులో ఇలాంటి వాదనలు తలెత్తకుండా అయితే నిరోధించడానికి కూడా దోహదపడుతుంది అనే వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.